నమః గుర్తించి గుర్తుపెట్టుకొని సంవత్సరం నుంచి ఎప్పుడు పిలవాలా అని సురేష్ గారు ప్రత్యేకంగా లైన్ సురేష్ గారు ఫాలో అవుతూ ఈ రోజుకి ముహూర్తం పెట్టారు. ఈనాటి కార్యక్రమం లైన్స్ క్లబ్. మా భాషలో చెప్పాలంటే ఒక పెద్ద అంతర్జాతీయ సేవా సంస్థ. ఒక సేవ చేయడానికి ప్రభుత్వాలు పెద్ద పెద్ద కమిటీలు వేసుకుంటాయి. అందులో ఇచ్చేదేంతో పుచ్చుకునేదేంతో ఎవరికీ ఉంచుకునేదేంతో ఎవరికీ. లైన్స్ క్లబ్ అంటే ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలియని సంస్థ. వైదిక ధర్మంలో, సనాతన భారతీయ హైందవ సంస్కృతిలో ఒకటే ఒక బ్రహ్మసూత్రం చతుర్వేదాల మొత్తం మీద ఉండేటువంటి మానవ సేవయే మానవ సేవ. మాధవుడు అంటే భగవంతుడు అని అర్థం. దురదృష్టవశాత్తు మానవులందరూ కనిపించాడో భగవంతుడు వెంటబడి పరిగెత్తున్నారు. ఇంట్లో వయసుకు వచ్చిన అత్తగారో మామగారో మంచంలో ఉండి అమ్మాయి మంచినీళ్ళు అంటే ఇప్పుడే వస్తాను, మళ్ళా వచ్చాకిస్తాను, అమ్మకు మొత్తం పెట్టుకోమ్మా అంటే గుడికి వచ్చాక పెడతారని ఇంట్లో ఉన్న మానవ రూపంలో ఉన్న దైవాన్ని వదిలి పరిగెడుతూ ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలగవలసిన తరుణం. 30 సంవత్సరాల నుంచి కొన్ని వందల కుటుంబాలు, వేల మంది వ్యక్తులతో, లక్షల మంది శిష్యులతో గడుపుతూ భక్తికి విభిన్నమైనటువంటి భావాలను కలుపుకొని భగవంతుడి వెంట పరిగెడుతున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాము. మన సేవని మన ఇంటి నుంచే మొదలు పెట్టడం అనే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అది అంతరించిపోయింది. నాది గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణం దగ్గర ఒక పల్లెటూరు. ఒక రోటరీ క్లబ్లో ఒక అధికమైన పోస్టులో ఉన్న ఒక ఆయన, పెద్ద ఆయన, మంచి గొప్పవాడు, ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉంటాడు. వాటితోనే దండలు, శాలువాలు, పువ్వులు ఆయన గురించి ఘనంగా కీర్తిస్తూ ఉంటారు. దురదృష్టము, ఇంట్లో ఆయన అడుగు పెట్టగానే కోడల్లో ఉన్నవాళ్ళలో సరైనటువంటి మనోస్థితితో పలకరించడం, భోజనం పెట్టడం. ఇది నేను బాగా గమనించాను. ఎందుకు పెట్టరు, ఎందుకు చేయటానికి సేవలు? ఆ ఇంటి కోడలైనా, ఆ ఇంటి కూతురైనా, ఆ ఇంటి కొడుకైనా అని బాగా పరిశీలిస్తూ వస్తున్నాను. మన సంస్కృతి, మన వేదాలు నేర్పిన పాఠాలు ఎక్కక సమాజకి హితమైన దాంట్లో ఏదో ఉందని పరిగెత్తే వ్యక్తులకు కలగాల కలిగి. నేను కొంతమంది మహిళా మండలంలో చూశాను. ఎప్పుడు రోడ్ల మీద సమాజంలో కార్యక్రమాన్ని దిగుతూ ఉంటాడు. ఇంట్లో మొగుడు పొయ్యి మీద అన్నం పెట్టుకొని, వండుకొని పిల్లలు పెట్టుకొని, ఆయన పాపం పిల్లలు స్కూల్ పంపించి ఆ వచ్చేటానికి ఆమె రెడీ చేస్తారు. స్వధర్మం వదిలి పరధర్మాన్ని పరిగెడతారు. నేను ఫస్ట్ టైం లైన్స్ క్లబ్ కార్యక్రమానికి వచ్చాను. ఎంత టైం ఎక్కడ వేచి ఉండాలి నేను అసలు జనరల్గా. నా టైంకి 2 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు, వాళ్ళు చెప్పిన దానికి 10 నిమిషాలు వేచి అంత చూస్తూ ఉన్నాను. ఒక అంబరం, ఒక ఆడంబరం, గొప్పతనంగా నిజంగా ఎంత ఒక మాటల్లో చెప్తూ ఉన్నాడు చిరంజీవి స్వామి గారు యొక్క శిష్యుడు. ఏమంటే ఇక్కడ అందరూ జేబులో డబ్బులు పెడతానే కానీ మాకే ఉండదు. నలుగురు పరిచయము, నలుగురు మిత్రులు, మంచి సంఘ కార్యక్రమాలని ఆత్మతృప్తితో పనిచేస్తున్నాము. ఏమిటి మనం ఏం పొందుతున్నాము అంటే ఇవ్వటంలో పొందేది ఏంటంటే తృప్తి. తృప్తి ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఆనందాన్ని ఇస్తుంది, నిద్ర కూర్చుంది. మీకు తెలియదా? తృప్తి పడితే నిద్ర వస్తుంది. నిద్ర పట్టట్లేదు అని ఎవరైనా మీకు చెబితే వాడికి ఏదో అసంతృప్తి ఉందని అర్థం. రోగం ఉందని కాదు, అసంతృప్తి ఉందని అర్థం. ముఖ్యంగా నేను చూశానండి, అన్నం పెడుతున్నప్పుడు తెమ్మోడికి కడుపుని పెట్టాలి అనే తపనతో పెట్టినోడికి మనసు నిండు. మనసు నిండినోడికి ఆకలి ఉండదు, కడుపు నిండినోడికి ఆకలి ఉండదు. వాడు తింటే తృప్తి చెందుతాడు, వీడికి పెడితే తృప్తి చెందుతాడు. మొత్తం మీద తృప్తి చెందడం అనే ఒక భావం మనిషి భలే బతికిస్తాడు. చాలా మంది అంటారు, సేవలో ఏముందిరా, 4 రూపాయలు వెనకేసుకోవాలి. నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఇదే బాధ. మీరందరూ కలిసి ఇది చేస్తున్నారు, నాకు తెలుసో తెలియదు. నా గురువు ఆజ్ఞ మేరకు 30 ఏళ్ళ నుంచి రోజుకు మినిమం 500, మాక్సిమం 800 మందికి 30 ఏళ్ళ నుంచి భోజనం పెడుతూ వస్తుంది. కరోనా రోజుల్లో రోజుకు 2000 నుంచి 2500 మందిని సర్వీస్ చేస్తున్నాను. ఒక బోర్డర్లో సైనికుడు ఏం చేయాలో దేశంలో ఉండి నేను అదే చేశాను, ప్రాణాన్ని పణంగా పెట్టుకుంటాను. చాలా ముఖ్యం. మీకు తెలియదు, మనం ట్రాఫిక్ రూల్స్ దాడుతూ ఉంటే కెమెరా చూస్తుందని, పోలీసులు చూస్తాడని మనం ఆగుతాం. నిజానికి ఆగం. ఎవరు లేకపోతే చెప్పే వినే మూడు అందరం భయపడతాం. మనం ఏం చేస్తున్నాము అని ఏ కెమెరా చూసినా చూడకపోయినా ఈశ్వరుడు, మాధవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పని లోపల నీ తృప్తి నుంచి, నీ పూర్ణత్వం నుంచి, నీ నిండుతనం నుంచి, నీ ఇష్టం నుంచి నువ్వు చేస్తున్నావంటే అది సత్కర్మ అవుతుంది. ఆశించి నువ్వు ఏది చేస్తున్నా అది దుష్కర్మ అవుతుంది. అయ్యో నేను చేశాను కదండి, అంతవరకే నీ పని. కర్మ మాత్రమే నీ చేతిలో ఉండాలి, ఫలము నీ మనసులో ఉండదు. అదే కర్మయోగం యొక్క రహస్యం. అందుకే చాలా చోట్ల గమనిస్తుంటాను, పదవీ కాంక్ష, ధనకాంక్ష, దైవకాంక్ష తప్పులేదు. కానీ పిల్లల నుంచి ఇంకా చెప్పారు, లియో వాళ్ళందరూ ఎవరండి అని అడిగారు. చిన్నపిల్లలు లైఫ్స్లో కూడా పిల్లల సేవ ఉందండి. వాళ్ళని చూడాలనిపించింది, వాళ్ళని చదవాలనిపించింది, వాళ్ళని బ్లెస్ చేయాలనిపించింది. తల్లులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఇంట్లో పిల్లలకి ముందు తాతల నానమ్మలకు సేవ చేయడం లేక, తాతగారు వచ్చారు, తాతగారికి మంచి మీద నానమ్మ గోళీ వేసుకుందో లేదో కూడా, నీకు మీ అత్తగారి మీద పీక మీద ఉన్నంత కోపం ఉన్నా పర్వాలేదు. అర్థమైతుందో లేదు తల్లులు, కోపం వేరు, అభిప్రాయాలు వేరు, మన బాధ్యతలు, మన ధర్మాలు వేరు. మన బాధ్యతలు విస్మరించినప్పుడు వచ్చే కర్మ ఫలము ఆ అత్తగారు పోస్టులో నువ్వు వచ్చినప్పుడు నీకు తెలియదు. అప్పుడు తెలుస్తుంది, ఓరకొస్తగా మా అత్తని చేయబట్టి నా అత్త పరిస్థితి ఇక్కడైనా అనిపిస్తుంది. ఎలా ముఖ్యంగా భారతదేశంలో సేవాతత్వము అంతరించిపోతుంది, స్వార్థతత్వం పెరుగుతుంది. గురువులుగా, స్వామీజీలుగా, బాబాలుగా, పీఠాధిపతులుగా వాళ్ళ వంతు కొంత చేయగలరు కానీ దేశమంతా చేయలేరు. ఇలాంటి లయన్స్ క్లబ్ లాంటి వ్యవస్థలు ఇటువంటి కుటుంబ మనోస్థితులను కలిపి సమాజంలో ఒక వ్యాధి, సేవా వ్యాధిని వ్యాపింపచేస్తేనే సామాజిక స్థితిలో ఉన్నతమైన మార్పులు వస్తాయి. మన విద్యా వ్యవస్థలో దురదృష్టవశాత్తు చదువు తప్ప, మార్కులు తప్ప, ర్యాంకులు తప్ప, జీవితాల్లో జీతాలు తప్ప జీవితం గురించి బోధించే పాఠాలంతా ఇచ్చారు. మన ఇంట్లోనే మనము పిల్లలకు జీవిత విలువలు చెప్పాలి, పెద్దల విలువలు చెప్పాలి, సంస్కృతి గురించి చెప్పాలి, దైవత్వం గురించి చెప్పాలి, సేవాతత్వం నేర్పాలి. ఎప్పుడైతే ఇంట్లో నువ్వు పక్క పిల్లవాడికి పెట్టడం నేర్పిస్తావో వాడు పెరిగే కొద్ది పెడతా ఉంటాడు. స్కూల్కి పంపేటప్పుడే బాక్స్ నిండా స్నాక్స్ పెట్టి ఎవరికన్నా పెట్టావంటే ఈ పొగుద్దని మొదలుపెట్టిన ఈ బతుకు ఇంటర్మీడియట్లో కూడా పెట్టలేదు, డిగ్రీలో పెట్టరు, ఇంజనీర్లో పెట్టరు, పెళ్ళయ్యాక నీకే పెట్టరు. వీళ్ళు వచ్చి గురువు గారు మా అబ్బాయి మాకు అన్నం పెట్టట్లేదని మాకు
ఎవరికి పెట్టకుండా నేను పక్కడికి పెట్టావని ఈ బొగ్గు ఏం కావాలంటే పిల్లలకి పెట్టడం, ఇవ్వటం, చెప్పటం, చేయటం నేర్పాలి. మా చిన్నప్పుడు మా ఊళ్ళో సేవ నేర్పారు, భక్తి నేర్పాలి. మా పెద్దలు మా ఊళ్ళో వాళ్ళు సేవ నేర్పారు. శ్రీరామనవమి వస్తుంది అంటే గుడి మొత్తం అలంకరించాలని మీ యూత్ అంత సైన్యంలాగా అని నేర్పారు. ఇవాళ ఇంట్లో ఒక బంధువు వస్తే, పెద్దనాన్న వస్తే, మేనమామ వస్తే, పరిచయస్తులు వస్తే వాడు వేసి ఫోన్ కొట్టుకొని పక్కకు పోతాడు. కానీ ఈ వచ్చిన తెస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. నోరెండుకు పోవాలా, ఎప్పుడు రావాలా, గుండె అయిపోవాలా, వచ్చేది లేదు ఇచ్చేది. బయట వచ్చి మా హైదరాబాద్ ఈ మధ్య ఒక పేపర్లో వచ్చింది, సిలిండర్ ఇంట్లో అందరూ ఉండగా తీసుకుపోయిన దొంగ స్టోరీ చదివాడు. వాళ్ళ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ నాన్న ఆఫీస్కి పోయాడు, వాళ్ళ అమ్మ ఆఫీస్కి పోయింది. బాబు నాన్నగారు సిలిండర్ తెమ్మన్నారంటే అక్కడ ఉండి తీసుకున్నాడు, గేమ్స్ ఆడుకుంటూ అంకులు వచ్చారు తీసుకుపోయాడు. సాయంత్రం వచ్చి వాళ్ళ అమ్మ సిలిండర్ ఏదంటే అంకులు నాన్న పంపాడు కదా. సాయంత్రానికి తెలియదు మీరు అంకులు కాదు దొంగ అంకులు అని. ఏం చేస్తున్నాము? ప్రజ్ఞ, అవేర్నెస్, సామాజిక స్పృహ పిల్లల్లో చచ్చిపోతుంది. నలుగురితో మాట్లాడడం అలవాటు పోయింది, ఒక ఆకలిని తట్టుకోవడం అలవాటు పోయింది. అమ్మ తిట్టగానే బాధపడి ఒప్పుకొని తట్టుకోవాలనేది పోయింది, ఓటమిని ఒప్పుకోలేదు. అసలు పిల్లలకు కావలసిన స్ఫూర్తి, ప్రేరణ, ప్రజ్ఞ, చైతన్యత చచ్చిపోతుంది. మా చిన్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఇంత ఎర్ర తెల్ల పురుగు బిళ్ళలు ఉన్నాయి. ఏమి తెలుసా? వేరే ఫ్యాంటు రంగుల బిళ్ళలు చినిగిపోతే మా తీసి అతికించారు గుడ్డ పేరుకి. ఇవాళ బట్టలు పోతే చొక్కా తీసేస్తారు, చొక్కా చెప్పు తెగితే తీసేస్తారు. ఏం తగ్గుతుందో తెలుసా? స్వీకరించడం, అంగీకరించడం, జీవించడం, మాట్లాడడం, వ్యవహరించడం, తట్టుకోవటం మర్చిపోతున్నారు. దీనికి ప్రథమ కారకులు ఎవరంటే తల్లులు. మొదట తల్లులు బాధ్యతను పెంచుకోవాలి. పిల్లల పట్ల, కుటుంబం పట్ల, సంస్కృతి పట్ల, ఇంటి యజమానురాలైన స్త్రీమూర్తి పాటించకపోతే పిల్లలు పాటించు. మా గురికి ఒక ఆయన ఒక పాప నెట్టుకొని వచ్చాడు. యాజిటీగా గంట కొట్టి దండం పెడుతుంటే ఆ పాప అంట. ఏంటంటే నేను కొడతాను అని మాటలు రాదు. ఎంత నేర్చుకుంది సంస్కృతి అని? తండ్రి గంట పడుతుంటే నీ కొట్టాలి, దేవుడు భక్తి ఇంకా ఏం తెలియవు. అన్నోన్ మైండ్ సెట్ ఆటోమేటిక్గా తండ్రి. అందుకే సంస్కృతి నేర్పబడకూడదు, తల్లిదండ్రుల నుండి పరంపరగా రావాలి. ఇవాళ చాలామంది పిల్లలు వచ్చే కోడళ్ళు సంస్కృతి లేని విధముగా రావటం వల్ల ఆ ఇంటి సంస్కృతిని క్యారీ చేసేవాడు లేక, అక్కడ ఇంకా బతికున్న ఈ సంస్కృతిని పట్టుకున్న ఒక పెద్ద ఆయన కోడలికి చెప్పలేక, అడగలేక, మాట్లాడలేక, అవన్నీ ఈ రోజుల్లో ఉన్నాయో మామయ్య గారు నాకు అవన్నీ పెట్టమాక, నేను 9 o'clockకే లేస్తాను, 10 o'clockకే టిఫిన్ చేస్తాను, ఈ లోపల మీకు ఆకలి వేస్తే బయట తెచ్చుకుంటే. సింపుల్ ఆన్సర్, చాలా బాగుంది. కట్టకుంటే తెచ్చాను. ఏం కావాలంటే సేవాతత్వము మన ఇళ్లలోనే మొదలు పెట్టాలి. ఒక ఇంటికి ఒక బ్రాహ్మణులు వస్తారు, కూర్చోబెట్టి చక్కగా ఛాయ్ చేయాలి. 5 బ్రాహ్మణులు అయితే గురుగారు అయితే గెలవాలా? పోతుంది. తాతగారు వచ్చాక కూర్చున్నాడు అక్కడ పోయి అందరూ అయినవాడు. ఆడపిల్లలు కూడా మనం తయారు చేయాలి. సరే, ముఖ్యంగా అమ్మకు బాధలేదంటే ఆడపిల్ల బాధ్యత తీసుకోవచ్చు. తండ్రి ఊరంతా తిరిగి ఇంట్లోకి వస్తే కూతురు కొడుకు ఎదురు వెళ్ళి తీసుకోవలసింది తీసుకొని బాధ్యత వహించాలి. ఈ మాతృత్వం అంతరిస్తుంది, పితృత్వం అంతరిస్తుంది. ఎట్లా మరి అండి? అందుకే పిల్లలకి నేర్పవలసిన సంస్కృతి మనము మనలాంటి సంస్థల నుంచి కూడా మొదలు పెట్టాలి. మీరు సేవ చేయిస్తున్నారు. నేను ఒకసారి యూత్ క్యాంప్ అని ఒకటి చేస్తాను. పిల్లలకి యూత్ క్యాంప్ అని ఉంటుంది దగ్గర 11 రోజులు. వీళ్ళందరినీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఒక రోజు
ప్రాజెక్టులా తీసుకెళ్ళాను అన్న సేవ. అన్నం పెడుతూ ఉన్నారు నా పిల్లలందరూ, అంటే నా పిల్లలంటే నా శిష్యులు. ఈ లోపల ఒక పాప వచ్చి అడావిడిగా ఇంకో తొందరగా అన్నం పెట్టండి, నేను ఊరు వెళ్ళాలని. ఎక్కడికి రమ్మని? కర్నూలని. ఏమంటే మేము వెళ్ళి మళ్ళీ ఒక 1 lakh పోగు చేసుకున్నాము. దేనికమ్మా అంటే నెక్స్ట్ మంత్ ఈ కాలు ఆపరేషన్ సర్జరీ చేసి మోకాల నుంచి కింద తీసేస్తున్నారు. ఆ ఆడపిల్లకి మోకాల నుంచి కిందకి కాలు క్యాన్సర్ సోకటం వల్ల తీస్తున్నారన్న సంగతి తెలిసి ఆ ఆడపిల్ల వీటిదవుతుందని భావించి కూడా ఆ పిల్ల ఆ వ్యవహారికతను మాతో ఉన్న పిల్లలు గుర్తించారు. అప్పుడు ఆ పిల్లలందరూ ఆ అక్కతో అక్కని పిలిచారు. ఇంటరాక్ట్ అయ్యి క్యాంపు నుంచి ఇంటికి వచ్చి యోగా సెంటర్కి వచ్చి కూర్చున్నాక 2 ఆడపిల్లలు ఏడుస్తున్నారు. ఏంటమ్మా, మా నాన్న మాకు అన్నీ ఇస్తుంటే అర్థం కావట్లేదు గురువు గారు. ఇప్పుడు అక్కడికి నెక్స్ట్ మంత్ కాలు తీస్తారని తెలుసు, ప్లస్ ₹1,00,000 కావాలని తెలుసు, దానికి ఊరికి పరిగెడుతున్నానని తెలుసు, ఆకలి తెచ్చుకోవడానికి మన దగ్గర అన్నం తింటుంది. మాకు కొన్ని విలువలు తెలియట్లేదు, పేరెంట్స్ ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే మీ పిల్లల్ని సొసైటీలోకి తీసుకెళ్ళండి, సేవ చేయించండి. మీరు ఎన్ని ఇస్తున్నారు, ఎంత ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న లియో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ పీపుల్ వాళ్ళకి ఇప్పటి నుంచే మార్గదర్శకమైన జీవన విధానం నేర్పండి, వ్యక్తిగతమైన సెల్ఫ్ డిజైన్ నేర్పండి, దినచర్య నేర్పండి. ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. నా సొంత చెల్లెలు, నా బాబాయ్ కూతురు కాలేజీ ఫస్ట్, మంచి ర్యాంక్స్, ఇంటర్వ్యూ పోయినప్పుడల్లా చాలా పడితే పొడుగుతూ ఉంది. సెల్ఫ్ డిసిప్లైన్, ఇన్ఫీరియారిటీ ఇవన్నీ కోల్పోయి ఏమైపోయిందంటే ఇంటర్వ్యూ అటెండ్ చేయలేదు, ఎంతవరకు జాబ్ కూడా ఎందుకు లేదు, దాన్ని పెళ్లి చేసినారు. ఎబిలిటీ ఆఫ్ ఫేసింగ్, ఆ ఫేస్ చేసే శక్తి నేర్పట్ల మనం. మాకేం కావాలంటే వాళ్ళ పెద్దలు వద్దు, మాకు యూత్ కావాలి. మాకేం కావాలంటే పిల్లలు కావాలి, ఆ పిల్లలకు నేర్పే తల్లులు కావాలా. అందుకే నేర్పేది ఎవరు అంటే నిజంగా మొట్టమొదటి తల్లి. ఆ తల్లి దినచర్య సరిగ్గా ఉందా, ఆ ఇల్లు, ఆ పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న మగాడు కూడా సరిగ్గా ఉంటాడు. నా శిష్యుడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. ఇంటి గురించి మా ఇంటికి వాళ్ళు తెచ్చారు. పోయింది ఒక గదిలో వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ఉన్నారు. ఈయన నేను ఎంటర్ హాల్లోకి, ఏమే రావే, ఒక్క పావుగంట సీరియల్ అయిపోతుంది, వచ్చేస్తానండి, నన్ను చూడాలి. అర్థమైన గురించి ఇంటికి కలుస్తాను. సరే పదా మన ఇద్దరం పెట్టుకొని తింటా ఉంటుంటే కూడా ఆమె చూడాలి. పావుగంట సీరియల్ అయినాక వచ్చి, అయ్యో మీరు వచ్చారా, నేను చూడలేదండి. నువ్వు ఆల్రెడీ సీరియల్ చూస్తుంటే నన్నే చూస్తావు అయితే చూడండి. నా సంగతో లేదు, వచ్చిన భర్తకి మీరు పెట్టుకుంటానండి కాసేపు వస్తాను. అది హోటల్లో కూడా దొరుకుతుంది కదా, వారంగానే తినండి సార్, బాగుంటుంది సార్, మొదలు తినండి సార్, ఇది తినండి సార్, అది సార్. ఈ మధ్య హోటల్స్లో బాగా పెరిగింది, వెంటబడి పెడుతుంది. నాకు అర్థమవుతుందమ్మా. సో సేవని మీ వ్యక్తిగత ధర్మాలను వదలద్దు. సేవాతత్వమును అభివృద్ధి చేస్తే పిల్లలు సన్మార్గంలో ఉంటారు. చాలా మంది పిల్లలకి చదువు తప్ప గొప్ప పని, చాలా మంది ఆడవాళ్ళకి అసలు పని. మీ ఇంట్లో పిండి రుబ్బాలంటే ఏం వేయాలి చెప్పండి అమ్మా, ఏమి వేయాలి? స్విచ్. మీ ఇంట్లో బట్టలు ఉతకాలంటే ఏం చేయాలి? మీ నేర్పిన పాఠం కూడా చెప్పకపోతే నేనేం చేయాలి? ఏమి వేయాలి? జస్ట్ నేను ఏం పెట్టడం కూడా నేనే చదువుతున్నా. స్విచ్ అని పొయ్యి ముట్టించాలి, కట్టెలు పెట్టి మంట పెట్టి పొయ్యి ఉందేమన్నా ఏమేయాలి? అదే స్విచ్. అవునా కదా? నీళ్లు కావాలి, బావి దగ్గరికి పోయి బోరు దగ్గరికి పోయి కొట్టి తోడి తెచ్చేది ఏమన్నా ఏమేయాలి? అట్లాగేనమ్మా. ఒక జ్యూస్ కావాలి, ఏం చేయాలి? అన్నం వండాలా, బియ్యం కడిగి వార్చి పెట్టి గంజి చూసి వెతుకు చూసి ఏమవుతుందా, పెట్టాలా, విజిల్ పెట్టాలా, ఏమా చేయాలా? ఎంత చిన్న స్విచ్ మొదటి పాలకు పన్నీరు, బటర్ మసాలా, నాన్ బటర్ నాన్ విత్ ఐస్ క్రీమ్, గులాబ్ జామ్. ఆలోచించండి ఒకసారి. మనము సెల్ఫ్ ఫుడ్ డిసిప్లైన్, కర్మ డిసిప్లైన్ లేదు, లైఫ్ డిసిప్లైన్ లేదు.
పొద్దున డాక్టరు, సాయంత్రం డాక్టరు, మా ఇంటి రాత్రి డాక్టరు, పొద్దున బిళ్ళ, ముందు బిళ్ళ, తిన్నాక బిళ్ళ, లేచాక బిళ్ళ, పొద్దున్న ఇంటి స్టమక్ ట్యాబ్లెట్ అదేదో తీర్థంలా ఇంటింటికి చిన్న చిన్న మెడికల్ షాపులు వచ్చేసాయి. ఎందుకు వస్తున్నాయంటే సేవలు లేక, సాధన లేక. మా గురుగారు చెబుతారు, మనిషికి రెండు ఉండాలి, సాధన సేవ. సాధన సేవ. సాధన ఎందుకంటే సేవ లేదు. ఈ శరీర మాధ్యమం కలుధర్మ సాధన. ఈ శరీరాన్ని వాడుకోలేము, బోల్డ్ మీద బోల్డ్ అని అన్నారు. వాడి లివర్ వాడి మాట ఎందుకు, వాడి కిడ్నీ వాడి మాట ఎందుకు, వాడి హార్ట్ వాడి మాట ఎందుకు. మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెద్దగా నమ్మకూడదు తెలుసా మీకు. ఎందుకంటే నవ్వితే ఎమోషనల్గా ఏదైనా గుండె అయిపోద్దని చెప్పారు. అందుకే ఇంట్లో అందరూ చెప్పారు, ఆయన ముందు ఎగగా నమ్మకండి, ఎవరన్నా పోయినా ఆయనకి వెంటనే చెప్పకండి, ఎందుకంటే ఆయన మోతాడు అని ఆయన గాజు బొమ్మలాగా పెంచుతున్నారు. ఇది గుండె చేతిలో ఉండడమా? ఒకప్పుడు అన్ని కనిపించింది, ఎన్ని తినాలని ఉండేది, డబ్బులు ఉండేది. ఇప్పుడు తినగలిగే శక్తి ఉంది అంటే డబ్బు ఉంది, కానీ తిందామంటే జబ్బులు ఉన్నాయి. దీన్నే సామెతలో చెబుతారు, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో సిగరెట్ ఉంది. పేరుకే పుల్లారెడ్డి అల్లుడు, కానీ ఆయన ఒంటి నిండా షుగరే. షాపులో అమ్మగడ్డ కానీ తినగలడ తినండి. ఇవాళ షుగర్, బీపీలు, డయాబెటిక్లు, ఇవి ఆడవాళ్ళైతే చెప్పక్కల, థైరాయిడ్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లు. ఒకప్పుడు స్లిమ్ముగా ట్రిమ్ముగా ఉన్న అమ్మాయి డ్రమ్ముగా తయారు. ఒరే 5 ఏళ్ల క్రితం చూస్తే నువ్వేనా వాళ్ళ చెల్లిగా అని ఆ అమ్మాయిని అడుగుతున్నాను. అంటే ఆరోగ్యం పతనం మొదలైంది, అనారోగ్యం దాపరిస్తుంది. మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం. ఎవడి పని వాడు చేసుకుంటే ఏ బాగుంది. కొంతమంది ఉంటారు, అన్ని అద్దె ఇద్దే అన్ని దిండుదే అంటాడు, అక్కడే ఉంటుంది. ఎట్లయిపోయారంటే ఆ కంచాలు ఎండిపోతే నిద్ర లేసారి తీసే బ్యాచ్ ఉంటాయి. తుప్పట్లు కప్పాల్సిన కూడా తీయాల్సిన కూడా ఇద్దరు కూడా వాడేపోతారు. నువ్వేమి అర్థం చేసుకో. ఒక ఆయన రామయ్య అని ఒక ఆయన ఉన్నాడు, నా శిష్యుడు. ఒక రోజు వచ్చి గురుగారు నాకు నిద్రపట్టట్లేదు అన్నాడు. ఏంటి అన్నా? నాకు నిద్రపట్టకపోయినా పర్లేదు సార్, నాకు బాధ ఉంది అన్నాడు. ఏంటన్నా? నేను ఉండేది అపార్ట్మెంట్ 2nd ఫ్లోర్ 202. నాకు నిద్ర పట్టక కారిడార్లో తిరుగుతున్నా. మా ఇంటి ఎదురు అపార్ట్మెంట్ కడుతూ ఉన్నాడు. ఆడ ఒకడు పడుకుంటాడు, వాడి ఒంటి మీద పొట్టు ఉండదు, వాడి కింద పరుపు ఉండదు, ఇసుక మీద వారుగా పడుకుంటాడు. పక్కన బొచ్చులో చెక్క పొట్టు మంట పెట్టి పొగ పెట్టుకుంటాడు. కమ్మగా ఒంటి మీద పొట్టు ఉందో లేకుండా కూడా తెలియకుండా నిద్రపోతున్నాడు. వాడికి పట్టిన నిద్ర నాకెందుకు పట్టట్లా, నేనేం పాపం చేశాను, ఏమన్నా జాతకంలో చూసి చెప్పగలరా అన్న. ఒరే నిద్ర పట్టకపోవటాన్ని కూడా జాతకాల్లో చూస్తారని నువ్వే అడుగుతున్నాను. ఎవరు ఏం పనిలేదైనా ఏం పని లేదు. శరీరానికి కొంత అలసరిస్తేనే నిద్ర వస్తుంది. శరీరం అరుగుదలైతేనే ఆరోగ్యం వస్తుంది. అందుకే 3 అదృష్టవంతులు పొందాల్సింది. తినగానే అరగాలి, పడుకోగానే నిద్ర పట్టాలి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. తినగానే అరగాలి, పడుకోగానే నిద్ర పట్టాలి. కొంతమంది ఉన్నారు వీళ్ళు వ్యతిరేక దశలో, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. తినాల్సినప్పుడు లెగుస్తుంటారు, కొనుక్కోవాల్సినప్పుడు లేచి మళ్ళా పడుతుంటారు. ఎట్లా మరి? శరీరాన్ని వాడండి. చాలా మాకు ఒక మెడికల్ కాలేజీ 3 ఉన్నాయి. హిందూ ప్రాజెక్టులో ఉంటుంది ఆవిడ. చాలా హెవీ వెయిట్, 104 కేజీలు. తగ్గాలని వచ్చింది, బాగా స్టడీ చేశారు. ఈమె తింటా ఉంది కానీ దాన్ని కలిగించట్లా. ఎందుకంటే ఈమె దురదృష్టం. ఇంట్లో 6 పనులు, 2 డ్రైవర్లు, 3 కార్లు, ఒకటి వాళ్ళ ఆయనకి, ఒకటి ఆమెకి, ఒకటి వాళ్ళ కుక్కకి. అర్థం కదా? ఒక్కరి సాయంత్రం షికారు తీసుకుపోవడానికి మారుతి 800 ఆయన కొన్న కారు కొత్తలో దాంట్లో నిలుతూ ఉంటాడు. మరి నీకేం పనుందన్నా? ఏమిటి స్వామి, ఏమీ లేదండి. ఒక మాట చెప్తా, నువ్వు బరువు తగ్గాలని యోగా చేయకూడదు. ఏం చేయాలి తెలుసా? మనం మైండ్ తీసేది. ఊరికో స్వామి అట్లా అంటే అది బాధపడుతుంది, జీతం ఇచ్చి తీసేది. 3-4 ఫీజు కట్టే బదులు దానికి జీతం ఇచ్చి తీసేసిందండి. 6 నెలలకి 33 కిలోలు తగ్గింది. మీరు నమ్మరా? 6 నెలలకి 33 కిలోలు తగ్గింది. విత్ మై డైట్, ఇంటి వర్క్, డూప్లెక్స్ హౌస్. రోజు చెప్పాను, మట్టి పట్టా పడబట్టి క్లీన్ చేయాలి. ఏది కావాలన్నా లిఫ్ట్ ఎక్కకూడదు, నడవాలి, దిగాలి. నువ్వు పిండి రుబ్బాలి కానీ మిక్సీలో వేయకూడదు.
మీ ఆయనకి నువ్వే అన్నం వడ్డించాలి. మీకు తెలుసో తెలియదు, మాకు చాలామంది హైదరాబాద్ అన్నం ఇంట్లో వాళ్ళు వడ్డించారు, ఇంట్లో పనులు వడ్డిస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక ఆవిడ వడ్డించి 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 ఆయన ఒళ్ళోనే ఉంటుంది. ఏమైనా అర్థమైందా? ఆమెకి అలవాటు అయిపోయి రండి సార్ అన్నం పెడతాం మొదలుపెట్టి, ఆమె కూడా అలవాటు అయిపోయి లక్ష్మి ఐదారు వచ్చారు అన్నం పెట్టవే అన్నం మొదలుపెట్టి అక్కడే ఒక రోజుకి ఏమైందంటే పక్కన చీరలో కొంత బట్ట కొంత పన్నమ్మాయి లక్ష్మి కూడా ఒక వందామే అన్నాడు. ఆ తల్లి పిచ్చిదాకా పన్నమ్మాయికే కదా అనుకుంది. వీడు అన్నం తింటా చీర నేనే సెలెక్ట్ చేశా, నచ్చిందా అన్నాడు. మీరే అడిగారు, బాగా నచ్చింది అని. ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగింది, అనుబంధం పెరిగింది. ఇంకేం పెరిగిందో మీకు అర్థమైంది. ఎవరి పని వాడు చేయండి, పెళ్ళాన్ని మూడు పని నలుగు పని చేయండి, పన్నమ్మాయి పని పన్నమ్మాయి పన్నమ్మాయి చేస్తే పన్నమ్మాయి పెళ్ళవాలి. ఏమన్నా అర్థమైతే మీరు ఇంటికి పోయాక నిజంగా సేవ ఇంట్లోనే మొదలు. ఇంకో తల్లి వచ్చింది, ఏడుస్తుంది. అమ్మాయి వయసు 24 ఏళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అన్న. నా కర్మ అన్న. సరే కానీ 7 తర్వాత మాట్లాడాను. నా కూతురు నన్ను అమ్మ అనట్లేదే అన్న. ఎందుకన్నా? మా ఇంట్లో పనమ్మాయినే అమ్మ అని పిలుస్తుంది. నాకు అర్థం కాదా, ఎందుకు పిలుస్తుంది అన్న. కన్నప్పటి నుంచి అదే పెంచుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అన్నం ఎవరు పెడుతున్నారన్న, అదే పెడుతున్నాను. నేను మధ్యలో వచ్చి కాల్ ఇచ్చిపోతున్నాను అంతే అని. ఆఫీస్లో పర్మిషన్ ఇచ్చారు. అయితే సిటీకి హౌసింగ్ బోర్డు పెద్ద వాళ్ళు తెనాలి వాళ్ళు హౌసింగ్ బోర్డు నెంబర్ 2లో ఉంటారు. వీడియో ఇది వాళ్ళు అడిగినా నేను చెప్తాను. ఒకటే చెప్పాను, నీ కూతురు నిన్న అమ్మ అనాలని ఉద్యోగం మానేస్తావా? మరి బ్రతుకోవాలి కానీ అక్కడ అమ్మ అంటారు చూస్తూ ఉందని. అయ్యో అట్లా ఉంటుంది. జాబ్ మానేసి ప్రతిరోజు 3 పూట్ల అన్నం పెడుతుంటే మధ్యలో వద్దు అమ్మ పెట్టుద్దు అంటుంటే పిల్లలు వెళ్తుంది. అమ్మ ఎవడు అమ్మ అన్నాడు. నీ ధర్మం వదిలేవు, నీ బాధ్యతలు వదిలేవు, నీ కర్తవ్యం నువ్వు వదిలేసావు, కానీ అన్నీ కావాలి. ఎట్లా పోతుంది? సమాజ నిర్మాణం మన ఇంటి నుంచి జరగాలి. మన ఇంటి నిర్మాణం ఎంత బాగుంటే మన సమాజం అంత బాగుంటుంది. లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం కూడా అది. ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, ఈ సమాజం అలా ఉంటుంది. సమాజంలో మార్పు కోరే వాళ్ళందరూ వాడు మారినారు. అందుకే కొంతమంది కూర్చొని వారు మారాలా, వీళ్ళు మారాలా, వీళ్ళు మారాలా, వీళ్ళందరూ మారాలా, నేను ఇలానే ఉండాలా. బలం నువ్వు మారు ఈ అవసరం. నిజంగా చెబుతున్నానండి, మా ఊరు చలంగా హైదరాబాద్ హౌసింగ్ బోర్డు నా నిద్ర టైం 8 o'clock. ఇప్పుడు నేను నిద్రపోతూ ఉండాలి. ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయినాయి. 6 ఆవలింపులు వచ్చినాయి. బతిలాడా కొనుక్కోకూడదు సభ. ఎవరు మీరు నన్నే ప్లీజ్ కంట్రోల్. మార్నింగ్ 3 o'clock లెగుస్తా. లెగవగానే అనుష్ఠానం మొదలవుతుంది. అంటే అన్నపానాలు స్నానాలు ముందు ఉంటాయి, దాని తర్వాత కొన్ని ఉంటాయి. 4 o'clock మా నైవేద్యాలు వదులుతాం. 5 o'clock క్లాస్ మొదలు పెడతారు. 8 o'clock వెళ్ళిపోతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అలా కూర్చుంటారు. ఇప్పుడే వచ్చి ఐఏఎస్ మహంతి గారు, కార్తికేయ గారు ఐపీఎస్ మొత్తం అక్కడికి వచ్చి క్లాసులు తీసుకుంటారు. ఏ సెల్ఫ్ డిసిప్లైన్ లేనివాడు ఎక్కడ ఏ పదవిలో ఎదగలేడు. సెల్ఫ్ డిసిప్లైన్ కావాలి. నేను సర్వీస్ చేయాలని మీకు ఒక వ్యక్తిత్వం ఉన్నా. చాలామంది రోల్స్ ఉంటాయి కానీ అందులో క్యారెక్టర్ ఉండదు. అంటే క్యారెక్టర్ అంటే నా ఉద్దేశంలో చూడు కాదు, ఒక వ్యక్తిగత నియమావళి కూడా క్యారెక్టర్లో గొప్ప వ్యక్తుల యొక్క అంతర్భాగ నిర్మాణానికి అది కారణం. అందుకే ఈ ప్రపంచంలో మేధావులందరూ కూడా ఏదైనా సమాజానికి చేయాలి అంటే ముందు వాడికంటూ ఒక వ్యక్తిత్వ నిర్మాణ వ్యవస్థ ఉండాలి. అందుకే ఈ సమాజాన్ని మంచి కోరే మీలాంటి సంస్థలు ముందు నాలాంటి వాడికి మీలాంటి వాడి ఇళ్లలో ఉన్న పిల్లలు అప్పచెప్పాలి. వస్తాం, కరీంనగర్ వస్తాం, పిల్లలకు అద్భుతంగా నేర్పిస్తాం. ఏ పూట ఏ మంత్రం భోజనం ముందేంటి, తిన్న తర్వాత ఏంటి, తినే ముందేంటి. పొడుకునే ముందు అమ్మకు దండం పెట్టినట్టే నవ్వుతాడు. మమ్మీ అమ్మ అంటే బొమ్మ అయిపోయింది. ఆ పిల్లగాడు ముందే మూడేమనుకుంటాడే బాగా వీడు కూడా రాడే అంటుంది. ఎక్కడ ఏది మాట్లాడుతున్నావు, ఏది మాట్లాడకు, ఎంత మాట్లాడుతున్నావు, ఎంత అవసరం లేదు, వెళ్ళిపోతుంది. అందుకే కొంతమంది పిల్లలు మాట్లాడగానే నేను మాట్లాడతామని చెప్తున్నాను. చాలామందికి తెలియదు. ఇంతకు వారు చెప్పారు, పూజారి గారు వచ్చారు, ఇంత అద్భుతమైన వీణయ్య గారు వేద పండితులు ఎక్కడో ఉపనిషత్తుల్లో చెప్పిన మాతృదేవోభవ పితృదేవోభవ అనే వాటిని చెప్పారు. సమయం లేక ఎక్కువ వివరించడం ఈ సభని కాదనుకుని ఆయన
ఇవాళ చాలామంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, తండ్రి బయటికి వెళ్ళి వస్తూ ఉంటే తండ్రి ఏం తెచ్చాడో అది తిందామని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. మంచాన పడ్డ తండ్రి కొడుకు ఆఫీస్కి పోయి వస్తూ ఉంటే నాకేమైనా తెస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వయసులో నువ్వు పిల్లవాడిని, ఈ వయసులో ఈయన మానసికమైన పిల్లవాడు. నువ్వు ఇంట్లోకి వెళ్తూ వెళ్తూ నానా అని ఆయన మంచం దగ్గర 5 నిమిషాలు కూర్చో, నువ్వేం చేపైనా ఆ గది దాటి అవతల పోతున్నావు. నీ భార్య దగ్గరకో, నీ పిల్లల దగ్గరకో, ఇంకొకటి దగ్గర ఇవ్వవలసిన టైం మనం అందరం తల్లిదండ్రులకి ఇవ్వాలి. ఫస్ట్ ఇవ్వవలసిన మాటలు ఇవ్వాలి, పలకరింపులు ఇవ్వాలి, తిన్నావా అని అడగాలి, ఏమన్నా కావాలా అని అడగాలి. నువ్వు ఎప్పుడైతే బయట నుంచి భార్యకి ఫోన్ చేసి నేను వస్తున్నావు ఇంట్లో కావాలని నువ్వు ఒక్కసారి నాన్నకు ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేసి మంచంలో ఉన్నకి నాన్న నేను బయట నుంచి వస్తాను, నేను మెత్తటి పోకడి అంటే ఇష్టంగా తేనా అని అడగండి. వద్దురా చాలా అడిగావంటాడు. ఎక్కడి నుంచి పోతుంది? ఇది భారతీయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. మన బంధాలు తెగిపోతున్నాయంటే మనమే కాదు. ఎక్కడ పోతున్నాయో, ఎందుకు పోతున్నా? ఒక సంస్కృతి మర్చిపోతున్నాం, ఒక సాంప్రదాయం మర్చిపోతున్నాం. మేము ఎక్కడైనా ఏదైనా ప్రవచనాలు అమ్మ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నామని అమ్మని ఆడవాళ్ళంతా వెళ్తారు. ఏమైంది? మెట్టెలు తీసేస్తున్నారు, తాళి తీసేస్తున్నారు, బొట్లు తీసేస్తున్నారు, జుట్లు తీసేస్తున్నారు, బట్టలు చెన్నై అయిపోతున్నాయి. ఎవరికి చెప్పినా పాపాలే పుణ్యాలి. మాకు రా వచ్చింది అవసరం కూడా గురించి మీకు పోలీస్ స్టేషన్లో ఎవరైనా తెలుస్తా అని లాస్ట్ ఎగ్జామ్ వచ్చి నేను సమయం చాలా విలువైంది. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది మీరు ఎంత టైట్ చేసి ఒక్కొక్కరు మాట్లాడిస్తున్నారు. ఎందుకు అమ్మా అన్న? ఏం లేదు గురించి రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారని. ఏం పోయినాయి అన్న? ఆయన ఫ్యాంట్లో పరుసు నా తాలి కొట్టాను. కుటుంబ దగ్గర మెల్లమ్మ తాలి కొట్టి ఎట్టపోయిందని మెల్ల లేదు కొడుకు నేను ఎప్పుడు అక్కడ తగిలిస్తాను అని. నాకు ఫస్ట్ టైం విన్నా. ఎక్కడైనా మా ఆవిడ చూస్తే దానికన్నా మెల్ల ఉందా లేదా పాపం ఉంచుకుంటే నేను అదృష్టం ఉంటున్నాను. మరి మెల్ల ఎందుకు పెట్టారు? మెల్ల ఉండాల్సిన కానీ అక్కడ ఎందుకు తెలియచేవన్నా రాత్రి మూసిపోతూ గురించి సుఖంగా ఉండదు. దీనికంటే బెస్ట్ నీ యాని తెలియచాల్సింది, ఇంకా సుఖంగా ఉంటుంది. ఆ తగ్గించిన కిటికీ పక్కన ఫ్యాన్లు జేబుకి కొంచెం వాడికి తెలియదు ఇక్కడ తాగి ఉంటుందని ఏదో తగిలికి ఎత్తుకొని పోయాడు. బయటికి చూస్తే తాళి. ఆహా స్వామివారు ఎంత గొప్పవారు, నాకు తాళి కూడా ఇచ్చాడు అనుకుంటాడు. సరే పోయాం పోలీస్ స్టేషన్కి. పోయి చెప్పాను. ఆయన అడిగాడు ఎవరండి గురుగారు? మా శిష్యురాలు ఆయన. ఏం లేదు ఇష్యూ కాదు కానీ ఇది మ్యాటర్ అన్న. మీరు ఎవరైనా ఇక్కడ రాకండి, ఇలాంటి వాళ్ళు వస్తే మేము ఏం చెప్పాలి, అందరూ ఆయన ఎందుకు వచ్చాడని అడుగుతారు. సరే పోయి 6 నెలల లోపల 3 సార్లు ఏమేమి లేదు గురుగారు వస్తుందంటున్నారు, ఇస్తానంటున్నారు. పోయి తాడెట్ట వస్తుంది. కరెక్ట్గా 6 నెలలకు వచ్చింది. గురుజీ తాడిపట్టి ఇచ్చారు గురించి అండి. ఓ గ్రేట్, నువ్వు అదృష్టవంతురాలు అన్న. ఏదన్నా ఇదిగో వేసుకున్నానండి. ఏమంటే వాళ్ళ ఆయన దాని మొన్న దాని తాడి కాదు, రికవరీలో ఏదో తాడి గురించి దీనికి ఇచ్చాడు, వేసుకున్నాను అంటే ఇంకొక పెద్దమ్మ ఎవరో ఉన్నారు అక్కడ ఇచ్చారు. నేను ఏమో చెప్పాను, నీకు ఇచ్చిన ఎవరో దేనిలో పెట్టిన దాన్ని నీ నెలలో వేసుకుంటే నీ మూడు ఎవరు అర్థం కావాలి. దాని గాలు రోజు బొమ్మ అవును గురించి అలా తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. ఏం వ్యవస్థరా ఆయన కొంచెం ఆలోచించండి. ఆడవాళ్ళు ముఖ్యంగా అన్నం వండేటప్పుడు మంచి సంకల్పంతో సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని స్మరించి నా భర్త ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా వ్యవస్థ ఎలా ఉండాలి, నేను చేసే సేవ ఎలా సాగాలి అని దృఢ సంకల్పంతో మీరు అన్నం వండుతూ ఉంటే అది తిన్న వ్యక్తికి ఆ యొక్క సంకల్ప బలం చేరి ఆ వ్యక్తి ఆ విధంగా వృద్ధి చెంది నువ్వు అనుకున్నది కనిపించే స్థితికి నీ కుటుంబ వ్యవస్థ రావాలి అంటే మొదట నీ నైవేద్యమే పెట్టాలి. ఇది మాత్రం సత్యం. నేను చదువుకున్న పురాణాలు, రామాయణాలు, భారతాలు, శ్లోకాలు నా భావాన్ని మీకు వ్యక్తీకరిస్తాను. అట్లా నేను కోరుతుంది ఎప్పుడు కూడా కుటుంబం అంతా కూర్చొని రోజుకు ఒక్కసారైనా భోజనం. ఏమో మేము చాలామంది చూస్తుంటాం, అదే చిన్న హోటల్లా ఉన్నది. ఇంట్లో ఆ టైంకి ఆయన వస్తాడు, ఈ టైంకి వస్తాడు, మా వాళ్ళ టైం మా కూడా పిల్లల టైం పిల్లలు వస్తుంటారు, ఏ టైం కూడా అది చిన్న హాస్టల్లో పీజీలాగా ఉంటుంది. అదే సాయంత్రం అన్నా అందరూ కూర్చొని డివైన్ డిన్నర్ అంటాను దీన్నైతే. దేవతల్లాగా భర్త, భార్య, పిల్లలు, నానమ్మలు, తాతయ్యలు కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. పిల్లలు భావాలను వ్యక్తీకరించే మనస్సును మీరు పెట్టి తింటూ ఫ్రెండ్లీగా ఉంటే
పిల్లలు వాళ్ళ బాధలో, అవసరాలో, కష్టాలో బోడిగాడు కాలేజీ గాడికి చెప్పకుండా తండ్రికే చెప్పుకుంటాడు. ఆ బోడిగాడు విన్నోడు విన్నట్టుగా విని, ఎస్ ద సేమ్ ఫాదర్స్ ఆర్ సేమ్, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ, ఐ కెన్ క్యారీ యూ. వీడేదో పెద్ద కుడిగాడు, ఈ అమ్మాయిని ఏదో మోస్తూ వీడన్నీ ఉంటా అనుకుంటాడు. చివరికి దాన్ని ఎత్తుకొని పోతాడు. ఏమైందయ్యా కాగితం, జీవితం ఏమైంది? అయ్యో పేరెంట్స్ పిల్లలకు ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి. నేను పిల్లల క్యాంపులో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అంటే టైం 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 అని రాసిన వాళ్ళు 10 మంది దొరికారు, 11 మంది అంటే 90% వాళ్ళకి ప్రేమ కూడా కాదు, టైం కావాలి. ఎందుకంటే వాళ్ళ కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, చెప్పాలి అనిపిస్తుంది, వినేవాళ్ళు లేరు. స్కూల్ నుంచి వచ్చేదానికి అమ్మ చూద్దామని అమ్మ పనిలో ఉంటుంది, నాన్న చూద్దామంటే నాన్న వచ్చేదానికి పిల్లలు నిలవస్తుంది. నాకు తెలిసిన ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పాపని పిల్లల్ని ప్రార్థిస్తారు. ఏం జరుగుతుంది? బిల్డ్ యువర్ ఫ్యామిలీనెస్, టాక్ విత్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలతో మీరు ప్రేమగా స్నేహంగా 2 రకాలు మాట్లాడాలి. ప్రేమగా స్నేహంగా ఎందుకంటే వాళ్ళ దురదృష్టం ఏంటంటే సినిమాలో చూపించే ప్రేమే ప్రేమ అనుకుంటున్నాను. వాళ్ళ ప్రపంచంలో చాలా మందికి నేను ఎవరికైనా ఐ లవ్ యూ అంటే సచ్చునుడు కరీంనగర్ వచ్చి ఐ లవ్ యూ ఉంటాడా అర్థమవుతుందా? అంటే ఐ లవ్ యూ అంటే ఏంటంటే ఒక మగాడు ఒక ఆడదాన్ని చెప్పకూడదు. అది భర్త అయినా పిల్లలైనా ఉంటాయి. కొన్ని డిఫినిషన్ ఈ సొసైటీ మార్చేసి ఐ కెన్ లవ్ దిస్ వరల్డ్, ఐ కెన్ లవ్ ద నేచర్, I can love the birds, I can love the people, I can love the work, I can love the flower, I can love the something. పిల్లలకి మీరు ఆ యూనిక్ మైండ్ సెట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇది లేకపోతే పిల్లల మైండ్ కృషిస్తుంది. ద ఫోల్డింగ్నెస్ ఆఫ్ మైండ్ అంటాడు, అయిపోతుంది. అది విపరీతంగా మానసిక స్థితిని మనం చేయలేకపోతున్నాం. అందుకే ఇటువంటి వ్యవస్థల్లో సంస్థల్లో చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. ఈరోజు మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది, ఇంత సామాజిక సేవ చేస్తున్నారు, ఇంత డబ్బు సొంతది ఖర్చు పెడుతున్నారు, ఇన్ని కార్యక్రమాల కోసం ఇంత సంబరం చేస్తున్నారు. మీలో ఉన్న మీ డబ్బుని ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తుని నేను కోరిన మీరు అనుకుంటున్న విధంగా నిర్మించే ఒక అద్భుతమైన తరగతులు నిర్వహించండి. ఇక్కడ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి మీకు నేర్పించుకుంటాను. పిల్లలు ఒక వేసవిలో పెట్టండి, దసరాలో పెట్టండి, ఒక వారం రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి. ఈ సంస్థలు ఎలా ఒప్పుకుంటారో నాకు ఛాన్స్ ఇవ్వండి. అది టాక్ విత్ ద చిల్డ్రన్. అమ్మతో ఎలా మాట్లాడాలా, నాన్నతో ఎలా మాట్లాడాలా, ఈ జబర్దస్తులో ఇంటి వల్ల పేరెంట్స్ మీదే జోక్ వేసుకునే పిల్లలు తయారు. మన టైగర్ వస్తున్నారా, నా గురించి అమ్మాయి లేదు టైగర్ అంటానా. ఒక పిల్లకి ఫోన్ రింగ్ వచ్చింది, నేను ఎత్తి అమ్మాయికి ఇంకొక హైకోర్టు జడ్జి అని మీ అమ్మాయి తెలుసా? హైకోర్టు జడ్జి ఎవరంటే వాళ్ళ అమ్మ. మా అమ్మ పేరు, మరి మీ నాన్న పేరు అన్న డిస్ట్రిక్ట్ జడ్జి అని. అదేనా మా అమ్మాయి వచ్చి మా ఇంట్లో అందుకే హైకోర్టు అని చెప్పి ఈ కామెంట్స్ పెట్టుకుంటున్నారు పిల్లలు. నేను వాళ్ళ దాంతో పాటు సేవ ఒక అమ్మాయి వచ్చింది, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అమ్మాయి. అక్కడ అందరికి టీ అని ఇస్తాం, మినరల్స్ కప్స్ ఉంటాయి నా దగ్గర, మొలకలు అవన్నీ కడుగుతారు. అయిపోయిన ఆ పాపని సేవలు పంపించారు. నేను ఒక వర్క్ చేస్తూ ఉన్నాను, నా శిష్యురాలు క్లాస్ చెప్తుంది. ఆ పాప వచ్చి గురించి వీటికి స్నానం ఎక్కడ చేయించాలని చాలా అడిగాను. ఈ కప్స్కి స్నానం ఎక్కడ చేయించాలి అని అడిగాను. ఏం చదువుతున్నావు అన్న, ఇంజనీరింగ్ ఫైల్ అయింది. ఈ పౌలు కూర్చోవాలి, స్నానం ఏం చేయాలి, కప్పులు ఎక్కడ కడగాలి, దట్ ఐ మీన్ ఇంగ్లీష్ ఎక్కడ కడగాలి అని అడగాలి, ఎక్కడ స్నానం చేయించాలని భాష పడుతున్నాను. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కప్పులకి ఎక్కడ స్నానం చేయించాలని ఇది ఆలోచించుకోవాలి. ఎక్కడ విద్యాలయం ఏమన్నా అర్థమవుతుందా? ఇది నాకైతే అప్పటి నుంచి అర్థమైంది. అంతే పట్టుకోవాలి, నేను పెద్దవాళ్ళం కాదు. అందుకే లియో ప్రోగ్రాం ఒకటి చేయండి మీ లైఫ్ క్లబ్ ద్వారా. పిల్లలకు ఆధ్యాత్మిక ఆరోగ్య జీవన విధానం బోధన. నేను వస్తా, నాకేముండదు, నాకు ఒక్కల భోజనం 2 పూట్ల కూరగాయలు మొదలయ్యాలి ఖర్చు. అంటే నాకు ఎవరింట్లో ఉండదు, గుడ్లు సక్కరాలు అనుకునే ఉంటా, మూసేయడం చేస్తా. నేను వస్తే ఎంత కొడతారని ఎవరు అనుకోకండి. దయచేసి ఏమన్నా అర్థమైందా సార్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం లైఫ్ క్లబ్ ఫుల్ ప్రోగ్రామ్ చూశాను. నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా ఇలాంటి వాటికి పోతున్నాను అంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎలాంటిది ఇవ్వాలి, వీళ్ళలో ఉన్నటువంటి పూర్తి సర్వీస్. ఇంకోటి చెప్పాలని తెలియదు, ప్రతి కర్మకి ఒక నీడ ఉంటుంది.
ఆ నీడ పేరే ఫలం, షాడ్ ఆఫ్ యాక్షన్, కర్మఫలం అంటారు. కర్మఫలాలు చాలామంది భారతదేశానికి తెలుసు. కర్మయోగంలో చూస్తాడు, అదే న్యూటన్ థర్డ్లో చెప్తాడు, దేర్ ఈజ్ ఏ రియాక్షన్ టు ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ప్రతి చర్యకు ప్రతి చర్య కాదు వ్యతిరేకము లేదా సమము అని ఉంది. ఫిజిక్స్లో చెప్తారు న్యూటన్ థర్డ్లో. అది మన ధర్మాలు ఎప్పుడు చెప్పారు, 5వ ధర్మాల్లో. నీ కర్మఫలం గురించి చెప్తూ కర్మయోగంలో చెబుతాడు. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ ఫలాన్ని స్వీకరించడానికి సిద్ధపడు, లేదా నీకు ఏ ఫలం కావాలో ఆ కర్మ చేయడానికి సిద్ధపడు. నీకేం కావాలా అది కర్మ చేయి, లేదు ఏ ఫలం కావాలా ఆ కర్మ చేయి. నువ్వు ఒక కర్మ చేసి ఒక ఫలం అడుగుతున్నావు ఈ సమాజంలో. నువ్వు యువర్ ప్లాంటెడ్ బనానా ట్రీ బట్ యువర్ ఎక్స్పెక్టింగ్ పోమోగ్రానేట్. ఇట్ విల్ కమ్. చెప్పండి అమ్మ, బనానా అంటే అరటి చెట్టు నాటి దానిమ్మకాయలు వస్తాయి, జ్యూసుతో వస్తాయా? రావు. పెద్ద పెద్ద గెలలు వస్తాయి, దానిమ్మకాయలు కాదు. మన కర్మలు ఏంటి, ఇన్పుట్స్ ఏంటి, మన అవుట్పుట్స్ ఏం కొడుతున్నాము, మన ఇన్పుట్స్ ఏం పెట్టాలి, పిల్లలకు ముఖ్యంగా నేర్పాలి. ఎందుకో నేను పిల్లల మీద బాగా చెప్తాను, ఇష్టం నాకు. బికాస్ ఆఫ్ ద సోల్జర్ అండ్ బ్రిక్స్ ఆఫ్ ద ఇండియా, బ్రిక్స్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే యూత్. ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత యవ్వనపు దేశం ఏంటంటే భారతదేశం. అంటే యవ్వన దేశం అంటే ఆ దేశంలో ఉన్న వ్యక్తుల వయసుని సమత్వంలో చేస్తే సగటున భారతదేశంలో ఉన్న వ్యక్తుల వయసు యంగ్ వయసుగా కనిపిస్తుంది. We feel proud our young India. Rich India. So rich అంటే ఏంటంటే మన భాషలో ధనం. పాపట్టుకోండి, ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి చాలా తేడా. ధనవంతుడు ధనం మాత్రమే చూస్తాడు. ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణాలు వేరు, రూపాలు వేరు, ఆలోచనలు వేరు, తపన వేరు, ప్రయోగాలు వేరు. పిలవండి, పిల్లలకి ఇవ్వ నేర్పిస్తాను. డిఫరెన్స్ ఏంటి, ఎలా మాట్లాడాలి, అసలు మీ తల్లిదండ్రులతో ఏం మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలి, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి పిల్లలకి. అసలు నిత్యం మీరు లేపి 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 వాడు పిల్లి మొక్కలేసి లేచి ఇంట్లో పడుకొని అక్కడ ఒక్కొక్క తల్లి పాప బతి నీళ్ళు పోసినా అక్కడ. అది అసలు వాడి లైఫ్ను వాడు డిజైన్ చేయడానికి మీరు ప్రయాణం చేయడం ఏంటి? సెల్ఫ్గా ఇన్స్పైర్ చేస్తే చేసుకోగలిగే స్ఫూర్తిని వాడిని చదువు 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 ఎన్నాళ్ళు చదువుకోవాలని ఫీలింగ్ కలిగేటట్టు మనం చేయాలి. ఆ స్ఫూర్తిని కలిగించే బాధ్యత ఈ దేశంలో మొదట తల్లిదండ్రులది, నెక్స్ట్ గురువుది. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలా. నా భారతదేశంలో ఉన్న ఏ యువత ఎక్కడున్నా నా బాధ్యత నేను ఈ రోజు నిర్వర్తిస్తూనే ఉన్నా. నా సెంటర్కి నెలకు 2 నెలలకు 10 మంది 5 మంది వస్తూనే ఉంటారు. 3 రోజులు ఉంటారు. మా ఆవిడ నేను పెట్టే తిండి తింటుంటారు, అక్కడే కొనుక్కుంటారు. బాధలు మనసులు ఇప్పి పంచుకుంటూ ఉంటారు. ఇంటర్ డిగ్రీలో దారి తప్పిన ఇంజనీరింగ్ పిల్లలు ఎట్ట చెప్పారు ఏదో పంచుకుంటూ మళ్ళీ మనసు చేసుకుని సూసైడ్ నుంచి వెనక్కి వచ్చి నాతో బ్రతికి బయటికి పోయి బ్రతుకుతూ ఎంతో మంది యువతను నేను రక్షించుకుంటున్నాను. ప్లీజ్ మేక్ మీరు కూడా ఈ లయన్స్ క్లబ్ ఉన్న పెద్దలు, పాత గౌరవాలు, కొత్త వాళ్ళు, రాబోయే వాళ్ళు ఇందాక విన్నాను కొందరు. ఎన్నుకోండి, అదంతా ఒక్కొక్క బట్ మన గోలు ఉంటుందండి సామాజిక సేవ. అందరూ ఎన్నుకుంటాం దేని కోరుకుంటే తినడానికి కాదు, పెట్టడానికి. ఎందుకంటే సేవకి. ఆ సేవకు పరిపూర్ణత తేవాలి అంటే మొదట మీరు యూత్ని పట్టుకోండి, పిల్లల్ని పట్టుకోండి. అక్కడి నుంచి మొదలు. ఎందుకంటే నేను నా హైదరాబాద్లో వాసవి క్లబ్స్ అని నన్ను తీసుకెళ్తారు. ఫుడ్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తాం వాళ్ళకి, ఆడవాళ్ళకి. ఏ ఫుడ్ ఎలా వండాలి, ఎందుకు వండాలి. ఇవాళ మీ పిల్లలకి, చిన్న పిల్లలకు మీరు ఇచ్చే లేస్ చిప్స్ పైన ఉండే కొన్ని కోటెడ్స్ డాక్టర్లు కూడా చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. అజునోమోటో అంటారు, టేస్టింగ్ సాల్ట్. దెర్ ఈస్ 3 లాసెస్. 1 ఈస్ కాల్డ్ రెస్పిరేటివ్ మజిల్ ఇంట్రాక్షన్, కాంట్రాక్షన్, కొలాప్స్. 2 డైజెస్టివ్ సిస్టమ్స్లో అల్సర్స్ వస్తాయి. 3 ఇంపార్టెన్సీ, నపుంసకత్వం అనగా పిల్లల లైంగిక స్థానాలన్నిటికీ శక్తిని కోల్పోతాయి. ఇంత చిన్న పిల్లవాడికి ఉద్యోగ టైంలో కళ్ళు ప్యాకెట్ కొని పెట్టి తినిపిస్తున్నారంటే వాడికి నువ్వే శాపనార్థాలు పెట్టి వాడి జీవితం నాశనం చేస్తాడు. వంట వండలేనప్పుడు ఎందుకు పెళ్ళి, ఎందుకు పిల్లలు నేను అడుగుతున్నాను. స్వశక్తితో చిప్స్ ఇంట్లో చేసి పెట్టిన తప్పేం లేదు. వాడు వేసే పైన పౌడర్లు, కలర్స్ ఇవన్నీ మనకు మంచిది. మీ పిల్లలు నాకు ఈ ఫుడ్ వద్దనేటట్టు నేను చేస్తా. అమ్మ తెచ్చిపెట్టిన అమ్మాయిని తినకూడదని మీకే రివర్స్ చెప్తారు ఆన్సర్. అలా తయారు చేస్తా. ఇప్పుడు హైదరాబాద్లో యూత్ సైనింగ్ ఉంది నాకు. నేను ఒక సక్సెస్ అయ్యానంటే కారణం యూత్ అంటే వాళ్ళు. ఆ పిల్లలు సాఫ్ట్వేర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద లాయర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. నా పిల్లలు వాళ్ళ శిష్యులు చిన్న. సో ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. ఓపికగా ఉన్నాను, విన్నాను, చూశాను.
అందులో మహిళలు కూడా ఈ అధిష్టానంలో కూర్చోవడం నాకు ఆనందంగా ఉంటుంది. సపోర్ట్ ఉమెన్ ఆల్వేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో భారతీయ స్త్రీలకు కూడా ఒక శక్తి ఉంది అని మన పూర్వ చరిత్ర నుంచి ఉంది. అది ఇక్కడ మళ్ళా కొంత అమ్మలు పైన చూస్తుంటే నవ్వుకుంటున్నాను. మళ్ళా నారీ శక్తి కూడా ఉంది ఇక్కడ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఇచ్చిన సమయం నాకు అరగంట ఎక్కువ ఉండాలా, ఎందుకంటే నేను ఎంటర్ అవడానికి బయటికి రావడానికి కూడా పావుగంట పోతుంది ఒక్కసారి. ఎన్నో కథలు, ఎన్నో ఎగ్జామ్స్, రామాయణ భారత భాగవతాలు ఎత్తుకొని తిప్పుకుంటూ ఉండాలా. మరొక అవకాశం వచ్చినప్పుడు మన ఊరిలో మన దగ్గర చక్కగా వచ్చే అద్భుతమైన తరగతులు ఉచితంగా మీ భోజన ప్రసాదం నాకు ఇస్తే చాలు. ఇంకేమో బయట ఫుడ్ పెట్టద్దు, స్నానం చేసి పెట్టాలా, నాన్ వెజ్ పెట్టకూడదు, నాన్ వెజ్ ఉన్న గిన్నెలో నాకు పడకూడదు. మరే మూడు కానీ మాకు అమ్మవారు దీక్షించారు మా గురువులు. ఆ ఉపాసన చేసుకునేటప్పుడు కొన్ని ముట్టలు చేయాలి. ఇది మా ఇటువంటి మంచి అవకాశం ఈ తక్కువ టైంలో నాకు అందించినటువంటి ప్రస్తుతం ఉన్న మా విద్యాశాఖ గారి పెళ్లి రోజు అందులో చాలా గొప్పగా అందరూ చెప్తున్నారు. తిరిదినాలతో మీ మనవళ్ళని, మీ కుటుంబాన్ని, మీ అబ్బాయిని కూడా గొప్ప డాక్టర్ని చేశారు, కొడల్ని డాక్టర్ని తెచ్చుకున్నారు. సమాజ హితంలో బాగా నిలబడి ఎప్పుడు మీరు బాగుండాలా, ఆరోగ్యాలు ఉన్నంతకాలం మీ చెయ్యి సేవ చేస్తూ ఉండాలని ఆశీస్సులందిస్తూ లైఫ్ నుంచి రాబోయేటువంటి వాళ్ళు కూడా మంచి దృక్పథంతో రండి, ఆలోచనలతో రండి, సేవాతత్వంతో రండి. అవి పెట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఎన్నుకోబడతావు. ఎవడైతే సమాజాన్ని పట్టుకుంటూ వాడు ఎక్కడున్నా పట్టుకొస్తాను. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఏ పోస్ట్ అయినా నిన్ను ఎత్తుకుంటూ రావాలి, నువ్వు ఎత్తుకుంటూ పోతున్నావు అని రాంగ్ డైరెక్షన్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మోస్ట్ క్లోజ్ టు ద పోస్ట్ ఇస్ ద రాంగ్ డైరెక్షన్. ద పోస్ట్ జర్నీ టు యువర్స్ ఈవెంట్ పరిగెడుతుందంటే యు ఆర్ ద గ్రేట్ పర్సన్. ఆ స్థితికి ఎదగండి ఎవరైనా సరే. పోస్ట్ కోసం వెయిట్ చేయలేదు. ఈ పోస్ట్కి ఆయన కూర్చుంటే అలంకారాలు అనిపించేంత గొప్ప ఉన్నత్య వ్యక్తిత్వాన్ని కలిగినంత సేవాతత్వంతో మనం ముందుకెళ్ళాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి ఎంత సమయం ఇచ్చిన విన్న మీకు, నా వెనుకున్న పెద్దలకి, ఈ కమిటీకి, ఈ లయన్స్ క్లబ్ యొక్క ప్రతినిధులు, గతం వాళ్ళకి, ఇప్పటి వాళ్ళకి, భవిష్యత్తు వాళ్ళకి శుభ ఆశీస్సులు అందిస్తూ మా అమ్మ అన్నపూర్ణాదేవి యొక్క శుభ కటాక్షాలన్నీ మీ ముందు ఎప్పుడు ఉండాలని ఇందాక మాటల్లో విన్నాను. అన్నం పంచుతున్నామన్నాను. నాకు ఇష్టమైన పని, నాకు చాలా ఇష్టమైన పని, చాలా గొప్ప పని చేస్తున్నారు మీ యొక్క యాక్టివిటీస్లో. అవి ఎప్పుడు చేయమని కోరుతూ జై ధన్యవాదాలు గురువు గారు. చాలా విషయాలను సూచించారు. భారత రామాయణ, భారత భాగవతాలు, భారత వారసత్వ సంపద మీద, పిల్లల మీద, స్త్రీల మీద ఎన్నో విషయాలు సూచించారు. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు.